నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రే నమః రైట్ బోర్డు మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒక ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అని అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి. దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి టైం అబౌట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ అని కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరీర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటారు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దాం, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చేసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీనంలో రాహు. మరి కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం? కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం బాగానే ఉంటుందన్న, పర్వాలేదు. వీళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏం లేవు, బాగున్నాయి. తర్వాత ఉద్యోగంలో ఉండే యోగాలు ఇబ్బంది ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో అవి కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి. అది కూడా ఇబ్బంది లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు రాశి శని భగవాన్ వక్రించి ఉన్నాడు, అందువల్ల ఏది కూడా కౌంట్ అవ్వట్లేదు వాళ్ళకి అసలు. సో హ్యాపీగా లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంది ఆ ఎనర్జీస్ అన్ని కూడా. సో ఒకటి. రెండోది ఏంటి అంటే వీళ్ళకి ద్వితీయలో రాహు ఉండడం వల్ల కొంచెం కుటుంబంలో కొన్ని రకమైన చికాకులు చింతలు అవి నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే రాహు మీనంలో వచ్చాడో కుంభరాశి వాళ్ళకి ఇంట్లో ఒక రకమైన వాతావరణం, బయట ఒక రకమైన వాతావరణం. బయట బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంట్లో కొంచెం ఇబ్బంది పడే వాతావరణం ఉంది. ఇప్పుడు దాని ప్లేస్లో కుజుడు కూడా మనకి పంచమ స్థానానికి వచ్చాడు. సో పంచమ స్థానానికి కుజుడు రావడం వల్ల ఏంటంటే పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులు,
సో సంతానంతో వచ్చే ఇబ్బందులు, సంతానానికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, సంతానం ఎవరినైనా నమ్మి మోసపోతే ఆ ఇబ్బంది వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా వాళ్ళకు కొంచెం టైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం విదేశీ ప్రయాణం కానీ దాన్ని వెళ్దాం అనుకుంటే దానికి వీళ్ళకి ఆ లోన్స్ రాకపోవడం కానీ, లోన్స్ టైంకి అరేంజ్ అవ్వకపోవడం కానీ, చేతి నుంచి డబ్బులు ఎక్కువ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా అయిపోతుందనే నమ్మకంతో ఉంటుంది తప్ప ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి ఆలోచించరు. ఇది అవ్వాలంతే, ఇది అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే దానికి తగ్గట్టు అప్పులు చేయడమో ఇది చేస్తుంటారు. సో అప్పులు చేయడం అనేది కొంచెం వీళ్ళకి ఇబ్బంది. పంచమ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పు చేస్తే అప్పు తీరదు. ఖచ్చితంగా అప్పు చేయకుండా ఉండడం ఇంపార్టెంట్. అప్పు లేకుండా పనులు మామూలుగా జరిగితే బ్రహ్మాండం. దాన్ని ఏదో చేయబదులుగా తీసుకోవడం, ఎక్కువ వడ్డీలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు నవంబర్ నుంచి మళ్ళీ మారిపోతాడు. అప్పుడు శని ఫలితాలు, రాహు ఒక ఫలితాలు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకటికి ఎక్కువైపోయి ప్రాణం మీదకి వస్తాయి అన్నీ. అందుకని అంటే ఈ మాసంలో అన్ని బాగున్నాయి కదా అని చెప్పి అప్పు చేయడం చేయకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వీళ్ళకి సప్తమ రవి తర్వాత అష్టమ రవి. సప్తమ రవి ఉండడం వల్ల కోర్టు నుంచి సమస్యలు కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ, అధికారంగా వచ్చే సమస్యలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమ రవి అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అంటే 16th నుంచి సెప్టెంబర్ 16th నుంచి మళ్ళీ అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. సో జాగ్రత్తగా ఉండడం, పీస్ ఆఫ్ మైండ్ తో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది వీళ్ళకి రాహు ఎప్పుడైతే మీనంలో వచ్చాడో లేదు, తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఏదో ఒక మాయలో పడ్డాం. అంటే ఇంటికి వెళ్ళగానే ఇవాళ ఒక సినిమా లాగా అనమాట. సో ఇవాళ షాపింగ్ అని చెప్పి డబ్బులు ఖర్చు పడ్డాం, లేదా ఇవాళ అందరూ కోప్పడి తిట్టుకుంటాం, మేము అందరూ బాధపడుతున్నాం అని చెప్పి ఆ బాధ వినడం. ఏది లేదంటే సీరియల్స్ చూసి దాని గురించి డిస్కషన్ చేయడం. సో ఏదో ఒక సినిమా నడుస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే దిద్దిలో రాహు ఉన్నాడు, సో అది నడుస్తూనే ఉంది. ఆ కంటిన్యూటీలో ఇప్పుడు మనకు కుజుడు చేయాలి కనుక కొంచెం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం ఈ మాసం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. రైట్ అండి. మరి ఎట్లాంటి పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా వీళ్ళు? తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవడం, తర్వాత దుర్గా ఆరాధన చేయడం. సో హనుమాన్ చాలీసా, దుర్గా ఆరాధన ఈ రెండు చేయడం వల్ల వీళ్ళకి ఈ మాసం అంతా కొంచెం ప్రశాంతమైన వాతావరణం వెళ్తుంది. ఎలాగ వీళ్ళు నోములు పూజలు అని చెప్పి భాద్రపద మాసంలో నవరాత్రులు, గణపతి పూజలు 10 రోజుల్లో బిజీ ఉంటాం అందరూ. ఆ తర్వాత కూడా ఇంకో 10 రోజులు కొంచెం బిజీగా పూజలు చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా వెళ్తుంది ఈ మాసం. ఈ మాసం ప్రశాంతంగా కుజుడు మారారనుకో వీళ్ళకి అన్ని అనుకూలం జరుగుతాయి. ఎందుకంటే సంతాన భాగ్యంలో పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఎవరు కొన్నా ఏంటంటే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకోలేరు. ఏది వచ్చేసి సంపాదించేది వాళ్ళ కోసం, బతికేదే వాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం తట్టుకోలేము. సో అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళ గురించి చెప్పి ఈ మాసం కాదు నెక్స్ట్ మంత్ నుంచి మనం ప్రయత్నం చేద్దాం అని ఆపడం వల్ల అన్ని పనులు వీళ్ళకి చక్కగా జరుగుతాయి. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కుంభరాశి వారిని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.